నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నీలోఫర్లో 5 రోజుల్లో 5గురు బాలింతల మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ. విచారణకు ఆదేశం. భాగ్యనగరంలో 400 ఎకరాల్లో వైద్య పరికరాల తయారీ పార్కు. ఐటీ తరహాలోనే ఫార్మా రంగానికి ప్రాధాన్యమిస్తామన్న మంత్రి కేటీఆర్. శాసనమండలి ఎన్నిక షెడ్యూల్ విడుదల. 13న నోటిఫికేషన్. ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోటీ. అవయవాలు దెబ్బతినడం వల్లే జయలలిత మృతి. చికిత్స వివరాలు వెల్లడించిన చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు. రేపు తమిళనాడు సీఎంగా శశికళ ప్రమాణం. ధృవీకరించిన గవర్నర్ కార్యాలయం. ముమ్మరంగా ఏర్పాట్లు. 2.5 లక్షల కంటే తక్కువ జమ చేసిన వారిని ప్రశ్నించబోం. అనుమానాస్పద లావాదేవీలకు సమాధానం చెప్పాల్సిందేనన్న ఐటీ శాఖ.